ఎవరిని పిలవకూడదో మీకు ఛాయిస్ ఉన్నట్టు ఎవరిని పిలవాలో వాడికి ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటే వాడు తండ్రి కాబట్టి. డాడీ, ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే కావేరి వదిన్ని ఇన్వైట్ చేస్తాను. సిగ్నల్ లేకపోతే చెప్పు, నా ఫోన్ ఇస్తాను. కామాక్షి, ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. ఓర్ని, కావేరి దెబ్బకు ఇంట్లో 2 వర్గాలయ్యాయి. అసలు బారసాల జరుగుతుందో లేదో. హలో వదినా. నిఖిల్ చెప్పు. వదినా, బారసాలకి మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి ఫోన్ చేశాను. ఇందాక నీ భార్య సత్య వచ్చింది. తాతని ఇన్వైట్ చేసి నన్ను రావద్దని చెప్పింది నిఖిల్. సత్య మాటలు పట్టించుకోకండి వదినా. నేను పట్టించుకోను నిఖిల్. వదినా, నువ్వు బారసాలకు వస్తున్నావు, నా బిడ్డను ఆశీర్వదిస్తున్నావు. ఈ పెద్దమ్మ ఖచ్చితంగా వస్తుంది నిఖిల్. వాడెవడనుకున్నావు? నా కొడుకు. రేపు నా చేతుల మీదుగా పెరుగుతాడు. ఈ పెద్దమ్మ రాకుండా ఎలా ఉంటుంది? ఆశీర్వదించకుండా ఎలా ఉంటుంది చెప్పు. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ వెరీ మచ్ వదినా. అడ్డడ్డడ్డడ్డే, నీ పాదం మీద పుట్టుమచ్చనై ఓ వదినమ్మా, ఓ వదినమ్మా. నువ్వు హ్యాపీగా ఉండు, సరేనా? అలాగే వదినా. కావేరి, నువ్వు వెళ్ళొద్దు. ఎన్ని గొడవలవుతాయో ఏమో. అవ్వని, ఆ సత్య ఎంతవరకు లాగుతుందో నేను చూస్తాను. సో మ్యాటర్ ఫినిష్. ఎవరికిష్టం వచ్చింది అది చేసుకోండి. సుశీల, బారసాల షాపింగ్ చేద్దామా? అనుష, డ్రైవర్ని రెడీగా ఉండమని చెప్పు. అలాగే మావయ్య. మావయ్య గారు, మీరు వెళ్ళిరండి. కావేరిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే హరి, ఉంటాను సుశీలమ్మ. సుశీల, నేను బయట వెయిట్ చేస్తుంటా. అదే మీరేం చేస్తారో నాకు తెలీదు. నా బిడ్డ మీద ఆ కావేరి నీడ కూడా పడకూడదు. అదే నేను చూసుకుంటాను సత్య. అంటే నాకంటే ఆ వదినే ఎక్కువ నీకు? అవును, వదినే ఎక్కువ. ఫ్యూచర్లో నాకు పిల్లలు కూడా పుట్టరు నిఖిల్.
నా గర్భసంచిని వదులుకొని నీకు వారసునిచ్చాను. ఎంత త్యాగం చేసిన ఈ భార్య మీద నీకు నీకు చిటికెడు సింపతి కూడా లేదా నిఖిల్? అయినా భార్య సాక్రిఫైస్ చేసింది నోటీస్ చేసి లాలిస్తూ నా కోసం ఇంత గొప్ప పని చేశావా సత్య అని ఒక్క మాటైనా అన్నావా నువ్వు? అఫ్కోర్స్ తల్లి ఎప్పుడు తన త్యాగాన్ని గుర్తించమని కోరుకోదు. అలా కోరుకుంటే తల్లి కాదనుకో. బట్ పిచ్చిదాన్ని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కొంచెం ఫీలింగ్తో నన్ను హక్ చేసుకొని నిన్ను తండ్రిని చేసినందుకు నాకు నువ్విచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? మీ ఫ్యామిలీ ముందు నన్ను చులకన చేసి మాట్లాడటం. మనిద్దరం రూమ్ లో ఉన్నప్పుడు నీకంటే కావేరి వదిన ఇష్టమని చెప్పినా నేనేం ఫీల్ అయ్యేదాన్ని కాదు. మీ అమ్మ నాన్న ముందు మా తాతయ్య ముందు అన్నావు చూడు, అక్కడి నా మనసు బాగా హర్ట్ అయింది నిఖిల్. భార్య బాధలో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడిచి ప్రేమగా చూసుకుంటే ఆ భార్య గంజి తాగైనా సరే లైఫ్ లాంగ్ తోడుగా ఉంటుంది. ఇలా అందరి ముందు చులకన చేసి తక్కువ చేస్తే ఏ భార్య తట్టుకోలేదు నిఖిల్. సత్య, నేను అలా మాట్లాడకపోతే వదిన విషయంలో అమ్మ ఇంకా మొండిగా ఉంటుంది. మీ వదిన విషయంలో మీ అమ్మ అలాగే ఉండాలి, అదే కరెక్ట్. లేదు సత్య, అన్నయ్య ఉన్న సిచ్యుయేషన్లో ఎవరైనా వదిన్ని బయటికి పంపిస్తారా? అదే అమ్మ చేసిన తప్పు. పైగా నిలదీస్తే నా శవాన్ని చూస్తారంటూ బెదిరిస్తుంది. ఎంతసేపని నోరు మూసుకొని కూర్చోవాలి? అందుకే ఈరోజు అందరి ముందు బర్స్ట్ అయిపోయాను. నా బిడ్డకి వదిన ఆశీస్సులు కావాలి సత్య. ఆ విషయంలో నేను అమ్మని కన్విన్స్ చేయాలనుకున్నా అమ్మని కన్విన్స్ చేయలేను. అందుకే అలా మాట్లాడాను. నిఖిల్, ఇప్పుడు ఇష్యూ మీ అమ్మది కాదు, మనది, మన కొడుకుది. సత్య, బారసాల రోజు వదిన ఇంటికి వస్తుంది, మన బాబును ఆశీర్వదిస్తుంది. నువ్వు నా మాట వినాలి. ఈ విషయంలో నేను అసలు కాంప్రమైజ్ అవ్వను. ప్లీజ్. కన్న కొడుకు సెంటిమెంట్ కూడా వదిన ప్రేమ ముందు నిలబడ్డం లేదా? వీణ కావేరి లక్ష్మణుణ్ణి చేసింది. ఏదో ఒకటి చేయాలి. మీ వదిన విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వలేను నిఖిల్. అవును, మీ వదిన జాతకం నా బిడ్డ మీద పడి తనకేమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నీదా, నాదా, మీ వదినదా? ఈరోజు మీ అన్నయ్య జీవించవన్లా ఉండటానికి కారణమెవరు? మీ వదిన. అది మర్చిపోయావా నువ్వు? మీ అన్నయ్యని కాపాడుకోవడం కోసం మీ అమ్మ కావేరి దగ్గర నుంచి విడాకులు తీసుకోవాలనుకుంది. మీ వదిన మీద ఎంత ప్రెషర్ చేసినా విడాకులు ఇవ్వరని చెప్పింది. ఆ
తర్వాత జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. అదే మీ వదిలి విడాకులిచ్చుంటే ఈ రోజు మీ అన్నయ్య లైఫ్ బాగుండేది. కావేరి నుంచి తన కొడుకుని కాపాడుకోవడంలో మీ అమ్మ ఫెయిల్ అయ్యింది. ఈ రోజు అందరూ అనుభవిస్తున్నారు. బట్ నేను ఫెయిల్ అవ్వను నిఖిల్. కావేరి నా బిడ్డని తాకకూడదు. కావేరి చూపు నా బిడ్డ మీద పడకూడదు. పెద్దమ్మ అన్న రక్త సంబంధం నా బిడ్డతో తెగిపోయింది నిఖిల్. రక్త సంబంధం తెంచడం ఎవరి వల్ల కాదు సత్య. నేను తెంచేస్తాను నిఖిల్. ఓకే, నిన్ను డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. తర్వాత మాట్లాడతాను. కావేరీ బిడ్డను సత్య ఒళ్ళో పెట్టి తప్పు చేశాం హరి. లేదు మావయ్య, మీరలా గిల్టీగా ఫీల్ అవ్వకండి. ఆ రోజు మనం అలా చేశామంటే దేవుడు మనతో చేయించాడు. దేవుడు మనతో అలా చేయించాడంటే ఏదో ఒక కారణం, అర్థం, పరమార్థం ఉంటుంది మావయ్య. చూశారా మావయ్య, సత్య నా బిడ్డ మహర్జాతకుడని ఎగిరెగిరి పడుతోంది. కానీ ఆ బిడ్డ కావేరి బిడ్డని మనకు మాత్రమే తెలుసు. సత్య బిడ్డను కావేరీ ప్రయోజకులను చేస్తుంది. కానీ కావేరీ బిడ్డ కావేరి బిడ్డకు ఖచ్చితంగా సత్య వ్యక్తిత్వం రాదు మావయ్య. రాదు, రాకూడదనే కోరుకుందాం హరి. భగవంతుడి దయ వల్ల ఈరోజు ఇద్దరూ తల్లులయ్యారు. మన ఇంటికి వారసులనిచ్చారు. కాకపోతే కావేరి జీవితం తలకిందులైంది. అది మనం ఊహించలేకపోయాం మావయ్య. లేదు హరి, ఎన్ని సమస్యలొచ్చినా కావేరి తట్టుకుని నిలబడుతుంది హరి. అఖిల్ కూడా క్యూర్ అవుతాడు. మనం అందరం సంతోషంగా ఉంటాం మావయ్య. కానీ అప్పుడప్పుడు సుశీల చేసే పనులకి ఆవేశం వచ్చి ఈ బిడ్డల రహస్యం చెప్పేద్దామన్నంత కోపం వస్తుంది. వద్దు హరి, దేవుడి ముందు ప్రమాణం చేసుకున్నాం. ప్రాణాలు పోయినా ఆ రహస్యం బయటపడకూడదు. సుశీల, కావేరి మీద అనవసరంగా కోపం పెంచుకుని నీ హెల్త్ పాడు చేసుకోవద్దు. నిఖిల్ ఎదురు తిరిగి మాట్లాడుతుంటే వాణ్ణి సపోర్ట్ చేసి ఇంకా వాణ్ణి రెచ్చగొడతారా మీరు? నేను అలా మాట్లాడకపోతే వాడు ఇంకా పర్సనల్గా తీసుకుని నిన్ను అసలు లెక్క చేయడు. ఒక రకంగా వాడి కోపాన్ని నేను బ్యాలెన్స్ చేశాను సుశీల. అయినా నా కొడుకు జీవస్య వల్ల కళ్ళ ముందుంటే మీకింకా కావేరి మీద గౌరవం పెరుగుతోందా? సుశీల, కావేరి ఈ ఇంటి పెద్ద కోడలు. తనకు మన జీవితాలను మార్చే శక్తి ఉంది. కానీ మనకు తన జీవితాన్ని తలకిందులు చేసే అధికారం మాత్రం లేదు. అవును, అపరకాళి. పొగడ్డంలో మీకు మీరే సాటి. చూడు, బాబు బాబు నేను చూడు, అమ్మని చూడరా. నిఖిల్, ఒకసారి బాబు చూడు. ఏమైంది సత్య? ఒకసారి చూడు. కావేరిని దురదృష్ట జాతకమనే సాకుతో బయట గెంటేసి
ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేసావు సుశీల. బారసాలకు పిలిపించి తప్పు సరిదిద్దుకో సుశీల. చూడండి, కావేరి విషయంలో నేనే తప్పు చేయలేదు. సుశీల, ఈ టైంలో ఎవరు? వెళ్ళి చూడు. ఏమైందమ్మా సత్య? అత్తయ్య, బాబు ఊరుకో సత్య, ఏం కాదులే, ఊరుకో. మీకు బాబుకి ఎలా అయ్యిందండి? డాక్టర్, నా బాబుకి ఏమైంది? బాబు కండిషన్ చాలా సీరియస్గా ఉంది. సత్య గారు, బాబుకి తల్లిపాలు ఇవ్వడం లేదా? ఇస్తున్నాను డాక్టర్, కాకపోతే అప్పుడప్పుడు నా పాలు తాగడం లేదు. బాబు ఆకలి లేకుండా డల్గా ఉండడం మీరేమైనా గమనించారా? నిన్నటి నుంచి బాబు యాక్టివ్గా ఉండటం లేదు, పైగా పాలు కూడా సరిగ్గా తాగడం లేదు డాక్టర్. మరి నాతో ఎందుకు చెప్పలేదు సత్య? ఈ శాడిస్ట్కి పగ ప్రతీకారాలు తప్ప పిల్లల్ని చూసుకునే ఓపిక ఎక్కడుంటుంది? బాబుకి బ్లడ్ ప్లేట్లెట్స్ కౌంట్ తక్కువయ్యాయి. సో దానివల్ల బేబీకి యాక్టివ్నెస్ తగ్గిపోయింది. మీరు త్వరగా హాస్పిటల్కి తీసుకొచ్చారు. బాబుకి అర్జెంటుగా ప్లేట్లెట్స్ ఎక్కించాలి. బాబు బ్లడ్ గ్రూప్ O నెగటివ్. ఎక్స్క్యూజ్ మీ. హలో, మన బ్లడ్ బ్యాంక్లో O నెగటివ్ ప్లేట్లెట్స్ అవైలబుల్ లేవా? ఓకే సిస్టర్. సత్య, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఓ పాజిటివ్. మా ఫ్యామిలీలో O నెగిటివ్ ఎవరికీ లేదు డాక్టర్. సరే, O నెగటివ్ బ్లడ్ ప్లేట్లెట్స్ డోనర్ని అరేంజ్ చేసుకోండి. ఈలోపు మేం కూడా ట్రై చేస్తాం. ఎవరైనా గుర్తుకొచ్చారా? వదిన సత్య, వదినది O నెగటివ్ బ్లడ్ గ్రూప్. అయితే వెంటనే ఫోన్ చేయరా. సమోహ సంభో ఆస్మృతి
కావేరి బ్లడ్ ప్లేట్లెట్స్ నా బిడ్డకు అక్కర్లేదు. ఆ కావేరి నీడ నా బిడ్డ మీద పడ్డానికి వీల్లేదని నేను ముందే చెప్పాను. అలాంటిది కావేరి బ్లడ్ నా బిడ్డకిస్తానంటే నేను చచ్చిన ఒప్పుకోండి నిఖిల్. నా బిడ్డకు కావేరి బ్లడ్ అవసరం లేదు నిఖిల్. దట్స్ ఆల్. ఓసిని అమ్మ కడుపు మాడా, బిడ్డ ప్రాణం పోయేలా ఉంటే కావేరి బ్లడ్ వద్దంటుంది. ఏంటి మరీ ఇంత శాడిజమా? లేకపోతే పొగరా? అసలు ఇది తల్లేనా? అమ్మ అమ్మ సత్య, సత్య, అంటే బాబుకి తల్లి కావేరి ప్లేట్లెట్స్ అయితే మంచిది కదా డాక్టర్? అవును, బాబు త్వరగా కోలుకుంటాడు. అర్జెంటుగా కావేరిని పిలిపించండి.